రైట్ భూభారతి చట్టంపై మరింత దూకుడుగా ముందుకైతే వెళ్తుంది తెలంగాణ సర్కార్. ప్రజల అవగాహన కల్పించేందుకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేస్తుంది. ప్రెజెంట్ 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ అయితే ముందుకెళ్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ ద్వారా తెలుసుకుందాం. వెంకటేష్, ఆశా, భూభారతి కొత్త రెవెన్యూ చట్టం అమలుకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 4 మండలాలను పైలట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నారాయణపేట జిల్లాకు మద్దూరుకు సంబంధించిన సొంత జిల్లా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా, దానికి సంబంధించిన మద్దూరు మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా ఎన్నుకున్నారు. దీనికి సంబంధించి ఈ మండలంలో రాష్ట్రంలో ఆదర్శంగా నిలపాలని ఆ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇక్కడ అధికార యంత్రాంగం కూడా పూర్తిగా ఈ పైలట్ ప్రాజెక్టుకు సంబంధించిన అమలుకు అధికారులతో బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 17 నుంచి 28 వరకు గ్రామాల్లో పంచాయతీ కార్యాలయాల దగ్గర సమావేశాలు నిర్వహిస్తారు. కొత్త చట్టంపై రైతులకు అవగాహన కల్పిస్తారు. అంటే రైతుల నుంచి ఏదైనా దరఖాస్తులు వస్తే కూడా వాటిని కూడా స్వీకరిస్తారు. దాన్ని మొత్తంగా దస్తావేజులు లేక డాక్యుమెంట్లుగా సిద్ధం చేసుకుని అధికారులు అవగాహన కల్పిస్తారు. రోజు 2 గ్రామాల్లో సదస్సులు అయితే నిర్వహించేందుకైతే అధికారులు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఈ రోజు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా దీనికి సంబంధించిన మద్దూరు మండలంలో కాజీపూర్ భూభారతిని అధికారికంగా ప్రారంభిస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, దానికి సంబంధించిన ఇతర అధికారులు మంత్రి రానున్న నేపథ్యంలో భూభారతికి సంబంధించిన మొత్తం సిస్టమ్ ని అయితే ఏర్పాటు చేశారు. అక్కడ అధికారుల పర్యవేక్షణ అయితే కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా మంత్రి ప్రారంభించిన తర్వాత రెవెన్యూ సదస్సు నిర్వహిస్తారు. దానికి సంబంధించిన బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభలో తెలంగాణ అంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఈ భూభారతిని నూతనంగా తీసుకొచ్చిన క్రమంలో గతంలో ధరణి అనే వెబ్సైట్ ఉండే, దానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వంలో దాన్ని తీసేసి దాన్ని తొలగించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భూభారతి అనే సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ సదస్సును నిర్వహించేందుకైతే రైతుల వద్ద సూచనలు సలహాలు తీసుకుంటారు. వారు ఫిర్యాదులను కూడా అధికారులు తీసుకునే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రతి రెవెన్యూ సదస్సు వద్ద దరఖాస్తులను పరిశీలించకైతే ఒక యంత్రాంగాన్ని ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఈ రోజు 9:30 గంటల ప్రాంతంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రానున్నారు. ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించినారు. ప్రతి మండలంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నారాయణపేట, మద్దూరు, కాజీపూర్ లో కూడా ఈ భూభారతిని అధికారికంగా ప్రారంభిస్తారు. ఈ ప్రారంభించిన కార్యక్రమానికి సంబంధించి అనంతరము బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభలో తెలంగాణ ప్రభుత్వం ఏదైతే తీసుకుంటుందో కాంగ్రెస్ ప్రభుత్వము ఈ కొత్త చట్టాలను ఏవైతే తీసుకుందో అవన్నీ కూడా రైతులకు అవగాహన కల్పించేందుకు, రైతు సంక్షేమానికి ప్రభుత్వము కృషి చేస్తున్నదన్న దానిలో ఆయన మాట్లాడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే రైతు బంధు కూడా సంబంధించిన చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీంతో పాటు భూభారతికి ఎక్కడైతే కొత్తగా ఈ చట్టం తీసుకోవస్తున్నారో ఈ చట్టంపై అవగాహన కల్పించేందుకైతే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ రైతులు ముఖ్యంగా రైతులకు ఈ చట్టాలపై అవగాహన కలిగించాలని ప్రతి రైతు సంబంధించి ప్రతి గ్రామంలో ఓ పైలట్ ప్రాజెక్ట్ గా ప్రస్తుతం అయితే 4 మండలాలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన నేపథ్యంలో దీని తర్వాత కూడా తదనంతరం కూడా విడతల వారీగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ గా కొన్ని గ్రామాలను ఎంచుకొని వాటిని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలతో, మంత్రులతో ఆ అవగాహన సదస్సులు నిర్వహించడం, ఆ అవగాహన సదస్సుల్లో కూడా వారికి దానిపైన సమిష్టిగా ఎక్కడైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలను కూడా వారికి స్పష్టంగా వివరించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో భూభారతి చట్టంపై మరో కొన్ని గంటల్లోనే దానికి సంబంధించిన మంత్రి అయితే అధికారికంగా ప్రారంభిస్తారు. ఆశ. రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.